సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెల్త్ పాలసీ పేరిట దోపిడీకి కుట్ర చేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ తో చీకటి స్నేహం వల్లనే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదన్నారు. ఇక అమెరికాలో తన ఉద్యోగంపై సీఎం చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. చెప్పిండు చదువుకుంటేనే బతుకుతో బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన, అమెరికా పోయినా 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన, శ్రమ విలువ తెలిసినోడు తప్ప అనడేవాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నారు. ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచులందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు. మీకేమి ఇస్తారు, వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళ వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకు దోసుకునే తందుకు సరి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్నుపడ్డది రేవంత్ రెడ్డి. కన్నువడి, ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నువడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనులకు ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9,300 ఎకరాలు, నేను చెప్పినట్టు 100 కోట్లు వేసుకుంటే ఎకరం 9 లక్షల కోట్లు, పోనీ 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 5 లక్షల కోట్ల విలువైన భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసిండు. ఆయన ధ్యాసంతా గది. ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని, నన్ను? ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ, గులాబీ జెండా. 6 గ్యారంటీలు ఏమైనాయి, 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ ఓడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్. వాళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకొని కలిసిమెలిసి ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో, ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు, తొందరలోనే వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా హాజరు కావాలా.